ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో అడుగు పెడుతున్నారు. అది కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా తమ్మినపట్నంలో ఏర్పాటు చేస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీకి సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 6న జరిగే ఈ కార్యక్రమంపై ప్రాథమికంగా పీఎంఓ, సీఎంఓ అధికారులు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు సమాచారం అందించారు. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తమ్మినపట్నంకు విచ్చేసి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్లతో పాటు సభా వేదిక వంటి వాటిని వారు పరిశీలించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నం పరిసర గ్రామాల్లో 20,000 ఎకరాలను సేకరించి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన గత దశాబ్దంగా కొనసాగుతోంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను రెవెన్యూ అధికారులు దారాదత్తం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేసి 3 ఏళ్ల క్రితం చిల్లకూరు తహసీల్దార్తో పాటు కొందరి రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2021 జులైలో నాటి వైసీపీ ప్రభుత్వం సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు 860 ఎకరాలను జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు తమ్మినపట్నం వద్ద కేటాయించింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను 7,500 కోట్ల రూపాయలతో నిర్మించి 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని జిందాల్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికీ 3 ఏళ్లు గడిచినా జిందాల్ కంపెనీ పనులు ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయో గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తమ్మినపట్నంలో శ్రీ సిటీ తరహాలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ్మినపట్నంలో భూసేకరణ సమస్యలు, రైతులకు పరిహారం అందించడం వంటి వాటిని పరిష్కరించేందుకు ఈ ఏడాది జులైలో స్థానిక రైతులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామ సభ నిర్వహించారు. రైతుల సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.